అందరికీ నమస్కారం. హ్మ్. ఈ మధ్య నేను వీడియోలు చేయడంలో కొంచెం గ్యాప్ వచ్చింది. అది కొంచెం బిజీగా ఉన్నందువల్ల అది వీడియోలు చేయలేకపోయాను. అదేమంటే ఇప్పుడు ఈ వీడియో ఈ వీడియో 15 days బ్యాకే చేయవలసింది. అది కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల చేయలేకపోయాను. అందుకని ఇప్పుడు చేస్తున్నాను. అసలు విషయం ఏమిటంటే నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా కాలేజీ గురువులు కాళిదాస్ పురుషోత్తం గారు, మాచవల్లి శివరాం ప్రసాద్ గారు కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత చాలా పెద్దవాళ్ళు నాకు పరిచయం అయ్యారు. అందులో భాగంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అవధానం రఘుకుమార్ గారు కూడా పరిచయం అయ్యారు. అప్పుడు వాళ్ళ గ్రూప్లో సిఎస్డి అని ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో నేను మెంబర్ అయ్యాను. అక్కడ అందరూ పెద్దవాళ్ళే, రిటైర్డ్ పర్సన్స్, బాగా పెద్దవాళ్ళు, అన్ని విధాల పెద్దవాళ్ళు. వాళ్ళ మధ్యలో నేను కూడా ఉండడం అన్నది నాకు చాలా సంతోషమైన విషయం. అయితే ఎవ్రీ ఫ్రైడే జూమ్ మీటింగ్స్ జరుగుతాయి. అప్పుడు ఎవరో ఒకరు మాట్లాడతారు ఏదో ఒక టాపిక్ మీద. ఆ క్రమంలోనే ఆ గ్రూప్లో ఒక స్వర్ణలత మేడం అని ఒక మేడం ఉన్నారు. ఆ మేడం నన్ను మహిళా సాధికారత మీద మాట్లాడమని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అది 2 months నుంచి నేను నోట్స్ రాసుకోవడం ప్రిపేర్ అవుతున్నాను. ఆ నోట్స్ రాసుకునే క్రమంలో ఆ టాపిక్కు సంబంధించిన మ్యాటర్ ఇచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్ రోహిణి, మా అన్నయ్య నాగేశ్వర వేణుగోపాల్ గారు, ఆ సార్, తర్వాత కాళిదాస్ పురుషోత్తం సార్, మాచవల్లి శివరాం ప్రసాద్ సార్, వీరందరూ నాకు కొంత మ్యాటర్ ఇవ్వడం జరిగింది. అందులో అవన్నీ చదివి అర్థం చేసుకొని నేను కొంచెం నా మాటల్లో దాన్ని రాసి సెప్టెంబర్ 12వ తారీఖు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఆ రోజు మెయిన్ స్పీకర్గా నేను మాట్లాడడం జరిగింది. ఇది నాకు లైఫ్లో చాలా సంతోషకరమైన విషయం. ఆ మీటింగుకు సినిమా పాటల రచయిత భువనచంద్ర సార్ కూడా రావడం జరిగింది. రఘుకుమార్ సార్, స్వర్ణలత మేడం, శివరాం ప్రసాద్ సార్, కాళిదాస్ పురుషోత్తం సార్, వీరందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఇంకా ఆ గ్రూప్లో చాలా పెద్దవాళ్ళు అందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేసి నాకు చాలా ధైర్యం చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఇది నాకు సంతోషమైన విషయం. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వ్యూవర్స్ అందరూ ఆ వీడియోని కూడా, ఆ ఛానల్ని కూడా చూడాలని కోరుకుంటున్నాను.
ఆ ఛానల్ను నేమ్ సిఎస్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ @హైదరాబాద్ అని టైప్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది. అందరూ చూడగలరు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్.